అంటే చాలామంది ఒరిజినల్ పత్రాలు లేకుంటే ఆస్తులు కొనడానికి ముందుకు రారు కదా. సో నిజంగా ఎందుకు దానికి సమస్య ఏంటున్నారు? అదే చెప్తున్నాను. ఎందుకంటే ఒరిజినల్ పత్రాలు లేనప్పుడు అది ల్యాండ్ మీద పక్కింటోడదా ఎవరిదని ఎవరికి తెలుస్తుంది? ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటేనే, అండ్ ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఇప్పుడున్న లేటెస్ట్ సేల్ డీడ్తో పాటు అంతకుముందు ఈ ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి కొన్నారో అసలు దాని పుట్టుపూర్వత్రాలు ఏంది. ఎందుకంటే మన దేశంలో ఇవాళ చూసుకుంటే ఏ ల్యాండ్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్సే. పూర్వకాలంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవాళ రోజు ఫ్యూచర్లో దాన్ని కన్వర్షన్ చేసుకొని కన్వర్షన్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని వాటిని ప్లాట్ల కింద మార్చి ఒక కాలనీ కింద మార్చి దాని తర్వాత ఆ ప్లాట్లని ఇల్లు మనం కొనుక్కొని ఇల్లులు కట్టించుకుంటాం, ఒక కాలనీలు ఏర్పడతాయి అంతే కదా. కానీ ఒకప్పుడు ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్సే కదా. సో మనం మినిమం నేను ఏం చెప్తా అంటే మినిమం 15 years బ్యాక్ లింక్ డాక్యుమెంట్స్ సహా అన్ని క్లియర్గా ఉంటేనే ఒక ల్యాండ్ కానీ ఒక ప్రాపర్టీ కానీ కొనండి మీరు అని చెప్తాను నేను. అందుకని ఇలాంటివన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి అండ్ సదరు ల్యాండ్ క్లియర్ టైటిల్స్ ఉన్నాయా లేవా ఇలాంటివి తెలుసుకోవడానికి మాలాంటి అడ్వకేట్స్ మీరు ఆశ్రయిస్తే మేము క్లియర్గా ఆ డాక్యుమెంట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాము. ఆ డాక్యుమెంట్స్ పరంగా అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా మేము చూసి వెట్టింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటాం మేము వీటిని. వెట్టింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా మేము వెట్టింగ్ అంటే క్లియర్గా చూసి అన్ని క్లియర్ టైటిల్స్ ఉన్నాయంటేనే మేము మా క్లయింట్స్కి చెప్తాం మీరు కొనుక్కోవచ్చు ముందుకెళ్ళొచ్చు. దాన్ని బట్టి అప్పుడు మీరు కొనుక్కుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు.